నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న మంత్రశక్తులతో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మరియమ్మ, నాగర్ కర్నూలు. ఓవర్ బ్లీడింగ్ తగ్గింది, ఆస్తమా, ఎలర్జీ, ఆహారం ఏమి. మరియమ్మ ఎవరండి? నాగర్ కర్నూలు అంట. మరియమ్మ ఎవరు? మరియమ్మ అంటే మీరు మొన్న ఇక్కడికి వచ్చారు, లాస్ట్ టైం వచ్చారు. నువ్వేనా హాస్పిటల్లో ఉన్నది? తక్కువైందా? బ్లీడింగ్ తక్కువైంది సార్. బ్లీడింగ్ తక్కువైందా? నీకు నమ్మకం లేదు. ఇక్కడ నీ కొడుకు వచ్చాడా? వీళ్ళు పోయిన వారం వచ్చారండి. నేను యథార్థంగా చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. వీళ్ళు పోయిన వారం వచ్చారు. నీ పేరేంటి చెప్పు గట్టిగా. మరియమ్మ. ఏ ఊరి మీది? నాగర్ కర్నూలు. మరియమ్మ. ఓవర్ బ్లీడింగ్ ఎంతకాలంగా అయింది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్. ఇప్పటికి వేరే పెద్ద జబ్బు ఉంది, భర్త కూడా చనిపోయాడు. ఇంకేమేమి ఉన్నాయి రోగాలు చెప్పు? షుగరు, ఆస్తమా, అలర్జీ, అన్ని. షుగర్ అంట, ఆస్తమా అంట, ఎలర్జీ అంట, ఇంకా రోగాలు ఉన్నాయి. ఇక్కడికి ఎందుకు వచ్చారంటే ఓవర్ బ్లీడింగ్ అయిపోతుంది, చాలా నీరసం అయిపోతున్నది అన్నీ చెప్పారు. చెప్తే లాస్ట్లో అందరూ కానుకలు వేసుకుంటారు ఇక్కడ. ఎందుకంటే పెద్ద పెద్ద రోగాల వాళ్ళే, ఉత్తోళ్ళు ఎక్కువ వద్దు. చూడటానికి వచ్చిన వాళ్ళు, ప్రార్థించడానికి వచ్చిన వాళ్ళు వద్దు. పెద్ద వ్యాధులు ఉన్నాయి అమ్మ అంటే ఈ బాబు ఎట్లాగో అట్లాగా. లాస్ట్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఒక టీవీ ప్రోగ్రామ్కి స్పాన్సర్ చేశాడు. చేసిన తర్వాత వెళ్ళిన తర్వాత అయ్యా ఇబ్బందిగా ఉంది, ఓవర్ బ్లీడింగ్ అయిపోతుందంటే నాకు నమ్మకం, నాకు కాన్ఫిడెంట్. నేను ఓవర్ బ్లీడింగ్ని ఆగు అంటే ఆగిపోవాలా. నేను ప్రార్థన చేసి చెప్పినా నీ లోపల ఒక లోపం ఉంది, దాని విషయంలో కూడా నేను చేస్తాను. షుగర్ ఉందని చెప్పి డాక్టర్ చెప్తే ఆమె ఆ వాడు మాట నమ్మేసింది. డాక్టర్ ఇక తినకుండా అట్లా ఎట్లా ఉంది. అప్పుడు నేను చెప్పా ఆమెలో ఉన్న ప్రభావం ఏంటి, చచ్చిపోతానుకున్నాయా, బాధ ఏంటి, కష్టం ఏంటి నేను చెప్పేసా అని అర్థం చేసుకుంది. ఇప్పుడు అన్ని తింటున్నావా? నిజం చెప్పు. తింటున్నాయా? ఓకే, చప్పలు కొట్టండి. ఈ తినక ఎన్ని సంవత్సరాలైంది? తినక ఎన్ని సంవత్సరాలుగా తినట్లే? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలుగా ఈమె తిప్పలు పడుతుంది. ఇటు 5 సంవత్సరాలుగా ఓవర్ బ్లీడింగ్, బాడీలో చాలా చాలా ప్రాబ్లమ్స్ వేరే ఇవన్నీ ఉంటగా కాన్కేసేసుకోమ్మా, నేను మొత్తం క్లోజ్ చేస్తున్నాను. ఈ లాస్ట్కి అందరూ వెళ్ళిపోయే మూమెంట్లు ఈ అబ్బాయి ఏం చేశాడు, కానుక వేసుకున్నాడు. ఇక హాస్పిటల్కి ఎప్పుడైతే అయిందో ఈమెకి ఆ డాక్టర్ చెప్పాడంట, ఓవర్ బ్లీడింగ్ అవుతుంది కదా, నీకు ఆపరేషన్ చేసి గర్భసంచి తీసేస్తాను వద్దమ్మా అని తీసుకొచ్చి. అప్పుడు ఈమె ఏం చేసింది, తట్టుకోలేక అయ్యా నీకు కానుక వేసాను కదయ్యా, నా డబ్బులు నాకు ఇచ్చేయ అంది. నాకు తెలుసు నేను కష్టపడ్డాను, ఆమె నేను తీసుకున్నాను, అది తగ్గిపోద్దమ్మా, ఎటువంటి డౌట్ నువ్వు పెట్టుకోకు అని చెప్పాను. ఎందుకు ఓవర్ బ్లీడింగ్ అవుతుందో కూడా చెప్పాను, క్లారిటీ ఇచ్చాను. 10 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా పడుతున్న బాధ నాకు తెలుసమ్మా అని నేను చెప్పాను. అయ్యా హాస్పిటల్ అన్నా కట్టుకుంటాను ఫీజు, ఈ బాబుదో ఎవరిదో నెంబర్ ఇచ్చింది, వెంటనే ఫోన్లో కొట్టేశాను. అంతేనమ్మా. ఇక్కడ ఎవరైనా నమ్మితే ఇంతకంటే ఇక మీకు ఏ పాస్టర్ లేడండి. ఇలా సమీపంగా దేవుడు ఎలాగొన్నాడో అలాగొన్నా నేను. నమ్మండి. మీకు నేను చెప్తున్నాను, ఏ డాక్టర్లు కాదు, ఏ శ్రుతే మాంత్రికులు కూడా ఎవరితోటి ఏది కావట్లేదు కాదు కూడా. మీరు లక్షలు ఖర్చు పెట్టి హాస్పిటల్ చూపించుకున్నా 50-50 అండి, ఆ దేవుడే కాపాడాలంటారు. నేనేమంటాను, అమ్మ నన్ను నమ్ము, వచ్చావు కదా, టీవీలో చూస్తున్నావు కదా, నేను తగ్గిస్తానమ్మా అని ఖచ్చితంగా మాట ఇచ్చా. మా తల్లికి నాకు అనిపించింది వాళ్ళు పిల్లోడు ఉన్నాడు, ఇబ్బందులు పడుతున్నారేమో, ఆమెను బాధ పెట్టకూడదు, ఎంతో నమ్మకంతో వచ్చి తగ్గలేదు. నేను హాస్పిటల్ను చూపించుకుంటున్నాయా అంతే. 10 సంవత్సరాలు చూపించుకుంటావు, తగ్గలేదు. ఒక్క పూట కూడా నాకు టైం ఇవ్వవా? ఆ చెడు వచ్చేస్తుందమ్మా, అది నాకు తెలుసు. ఆ చెడు వచ్చేసాక ఆగిపోతుంది, టైం ఇవ్వవా ఒక్క పూట అన్నా. కానీ అబ్బాయి ఇప్పుడు ఏమంటున్నాడు, చిన్న ఏం జరిగింది ఇప్పుడు చెప్పు. మా అమ్మకు మళ్ళీ కంప్లీట్గా మొత్తం తగ్గిపోయింది, ఇప్పుడు ఫుడ్ బాగా తింటుంది. ఎన్ని సంవత్సరాల తర్వాత తెలుసా? 10 సంవత్సరాల తర్వాత. చప్పట్లు కొట్టండి ఇప్పుడు గట్టిగా.
10 సంవత్సరాల తర్వాత దేవుడు చేసిన కార్యం ఇది. ఇంకా వెంటనే అమ్మా, వెంటనే మళ్ళీ స్పాన్సర్ చేసేసినాం, మళ్ళీ ఇక్కడికి వచ్చి సాక్షి అదే బాబు విశ్వాసుడు, అమ్మ కూడా విశ్వాసురాలు. అడిగేటప్పుడు కూడా ఏంటమ్మా, డాక్టరు బాధ పెడుతున్నాడు, ఇస్తావా పెట్టాలన్నా బ్లడ్ వద్దా అని అంటే ఎక్కడ నాకు అవకాశం దొరకలేదు. అయ్యే మంచోడు. ఆపరేషన్ అయితే ఏం చేయలేదు, పూర్తి అయితే తగ్గిపోయింది, ఆగిపోయింది కదా, ఆగిపోయింది. ఫుడ్ ఇంతకుముందు తింటే ర్యాషెస్ వస్తుండే బాడీ మీద, ఏ ఫుడ్ తిన్నా కూడా ర్యాషెస్ వస్తుండే అమ్మకే. ఇప్పుడు ఏం పడదు అన్నది కదా, పడకపోతే పోయిన వారమేనండి వచ్చి ఈ వాళ్ళకి ఈ శనివారం అంతే. టీవీ పరిచయం ఇది, ₹1,00,000 కట్టాలి, మెయింటెనెన్స్లు ఉంటాయి. ఇక్కడ మీకు అందరికీ ఫోన్లు మాట్లాడేవాళ్ళు, ఈ కెమెరాలు తీసేవాళ్ళు, ఎడిటింగ్ చేసేవాళ్ళు, వీళ్ళందరికీ మాకు చాలా మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. ఒక భాషకి చాలా ఎక్కువ బాధ్యత ఉంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దయచేసి ఎవరు ఇక్కడికి వచ్చారంటే, ప్రభు దగ్గరికి వచ్చానంటే 100 మార్కులు వేస్తే అంతకి అంత 200 మార్కులు ఇక్కడ వేయండి. ఇప్పుడు జరుగుతున్న దినాల్లో 100కి 200 మార్కులు వేయాలి. ఎంత మార్కులు పడాలి ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్పినట్టుగా 1000 పడాలి. నేను అనేది అది, నేను తక్కువైతే ఒప్పుకోను. హల్లెలూయా, చప్పలు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. ఇక్కడ యథార్థము ఉంది, ఇక్కడ పరిశుద్ధత ఉంది. మీరు రోగాలతో హాస్పిటల్ చుట్టూరు, మంత్రాలు వాళ్ళ చుట్టూరు, పాస్టర్ల చుట్టూరు తిరిగి అలసిపోతే ఇక్కడ వచ్చాక యేసయ్య దగ్గరికే వచ్చామనుకోండి, యేసయ్య దగ్గరికే వచ్చామని అనుకోవాలి. అలాగే మీరు ఉండాలి. చప్పట్లు కొట్టండి, ఆమేన్. అమ్మ ఇట్లా తిరగండి, అక్కడే ఉండండి. ఫీల్ ద హోలీ స్పిరిట్ పవర్. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. చప్పట్లు కొట్టండి, అలా చూడకూడదు. లేపండి. హల్లెలూయా. ఇంతకాలంగా దురాత్మలతో, రకరకాల శోధలతో, బాధలతో, వేదనలతో, దుఃఖములతో ఈ దేహము ఓరి బఖరషి ఓరి బాబా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. మరియమ్మ గారు ఇక్కడ రండి. సంతోషం. అసలు ఎలా వచ్చావు ఇక్కడికి నువ్వు? టీవీలో చూసి వచ్చినాయా, మా పిల్లలు వద్దన్నారు కానీ నేనే అయ్య దగ్గరికి పోతే బాగుపడతా అంటే భాషలు దొంగోళ్ళు అలాగే అంటారు, వెళ్ళొద్దు అన్నారా? అన్నారు. భాషలు దొంగోళ్ళు, చాలా మంది దొంగ భాషలు ఉన్నారేమో నాకు తెలీదు. నేను ఎవరన్నా మిమ్మల్ని పిలిచారో నాకు తెలీదు. వచ్చి స్వస్థత పొంది వెళ్ళండి అని చెప్పిన పాస్టర్ నేను ఒక్కడే. వచ్చి 2 సార్లు 3 సార్లు కాదు, వచ్చి స్వస్థత పొంది వెళ్ళిపోండి అంటున్నానా లేదా? నేను అదొక్కటే అంట. ఈ టీవీ పరిచర్య ఆగిపోద్దేమో, మీరు డబ్బులు ఇవ్వండి అని గూగుల్ పే కానీ ఫోన్పే కానీ పెట్టట్లేదు. ఎవరో పెడతారో అది నాకు వద్దు. నా ద్వారా మీరు స్వస్థత పొందుకుని మీరు ఇక్కడ ఇవ్వండి కానుకలు, ఈ సేవ జరగనివ్వండి. ఈ తల్లి ఎంత కన్ఫ్యూజ్ అయ్యిందో ఏమో తెలీదు. నాకైతే బాధ ఉంది. వాళ్ళ దగ్గర పాపం పైసలు లేవేమో అనుకున్నాను. అమ్మ నువ్వు బాధపడకని ఏమి ఒక్క మాట కూడా చెప్పకుండా ఆమెది. కానీ వాళ్ళు మరలా చూడండి, ఎంత అద్భుతం కదా తమ్ముడు. హ్యాపీ కదమ్మా? ఓకే, అది ఆశీర్వాదం ఇంకా చాలా ఉంటాయి, తీసుకోండి. చప్పలు కొట్టండి గట్టిగా, చప్పలు కొట్టండి. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. హలో, ఉన్నాడయ్య గారు. అమ్మా వందనాలమ్మా. మా ఆయనకి పొట్ట బిర్రు కొంటాను, గుండెలు నొప్పి వస్తుందండి, గొంతు పట్టుకున్నట్టు. ఎవరమ్మా మీది? పిల్లట్లండి. స్తోత్రములు తండ్రి, నీ కుమారుని ఒకసారి జ్ఞాపకం చేసుకుని అలా ఆయనకున్న శోధన తొలగించి అద్భుతం చేసి మహిమ గంత ప్రభావం యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం అమ్మా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసుకే చెల్లును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హలో, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సర్వశక్తి కలిగిన దేవునికి మహిమ కలుగును గాక.
లైవ్ ద్వారా మరి అందరినీ కలుసుకునే కృపా భాగ్యాన్ని ప్రభు ప్రసాదించినందుకు ఆయనకి లెక్కలేని స్తుతులు వందనాలు తెలియపరచుకుంటున్నాం. ఆమేన్, హల్లెలూయా. సర్వశక్తి కలిగినటువంటి ప్రభుకి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ యొక్క సాయంకాల సమయంలో హల్లెలూయా. హలో అయ్యా అన్నమాలయ్య, తల్లి చెప్పమ్మా. అమ్మాయి 4 సంవత్సరానికి నడవట్లేదండి, చిన్న అమ్మాయి. ఎవరమ్మా మీది? మా కొంత దగ్గర వ్యాపారం అండి. సరే, మీకు వీలుంటే మరి తీసుకురండి. ఎప్పటి నుంచి చూస్తున్నారు ఈ ప్రోగ్రాము? పుట్టిన దగ్గర నుంచి ఉందండి. ఆవిడ కాదు, మన ప్రోగ్రామ్ ఎప్పుడు? అయ్యారు ఆయన నీకు వందనాలు, వాళ్ళకి మేలు చేయండి. 4 సంవత్సరాలుగా నడవట్లేదంటే అద్భుతం చెల్లిస్తున్నాము. సరే అమ్మా, ఉంటాను. 4 సంవత్సరాలు అయిపోయింది, నీ టైం అయిపోయింది. దయచేసి గమనించండి. మరి ఇది హాస్పిటల్ నుంచి దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాలు జరిగిస్తున్నారు కనుక మరి ఎవరైతే ఈ లైవ్ చూస్తున్నారో, ఏ రోగంతో అయితే, ఏ బాధతో అయితే మీరు బాధపడుతున్నారో మీరు మాకు చెప్పనవసరం లేదు. మీరు ఈ ఫోన్ నెంబర్లు ఉన్నాయి కదా, చూసుకుని ఫోన్ చేసి అడ్రస్ తెలిస్తే ఓకే, తెలపతే అడ్రస్ కనుక్కొని వచ్చేసేయండి. యేసు నామంలో మీకు విడుదల కలుగుతుంది. తండ్రి జరిగిస్తున్నటువంటి అద్భుతాలు మీరు కళ్ళ చూస్తున్నారు. ఇది లైవ్ అండి, న్యాచురల్గా స్టేజ్ మీద జరిగిన అద్భుతాలు మాత్రమే మీకు చూపిస్తున్నాం. ఇళ్లలో ఉన్నప్పుడు వీడియోలు తీసో, పర్సనల్గా తెచ్చుకుని వీడియోలు తీసో కాదండి. ఆ పబ్లిక్లోనే అప్పటికప్పుడే వారి స్వస్థత పొందుకుని ఇచ్చిన సాక్ష్యాలు మీకు చూపిస్తున్నాం. దయచేసి ఎవరైనా మీ ఫోన్ కలిస్తే మీ విలువైన సమయాన్ని పాడు చేసుకోకుండా దయచేసి గమనించండి. హలో యమునారాయ్ గారు, చెప్పండి. బండి పడి కాలుకి యాక్సిడెంట్ అయ్యి గారు. ఎన్నిసార్లు చేస్తావు ఫోను? 10,000 కాను పంపించు. ఫోన్ పెట్టేశాడు, చూసావా? హల్లెలూయా, దేవుని స్తోత్రం. హలో గారండి. అమ్మా, వందనాలమ్మా. మా అమ్మకి 5 సంవత్సరాల నుంచి షుగర్ ఉందండి, అందువల్ల కాళ్ళకి కుళ్ళు పడ్డాయండి. కాళ్ళ కుళ్ళు వల్ల కళ్ళకి చుక్కడాలు వచ్చినాయండి. ఓకే, ఏ ఊరమ్మా? ఇది పచ్చూరు దగ్గర అండి, చీరాల పచ్చూరు అటు ఆ ఏరియాదండి. ఓకే, మా ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు తండ్రి. ప్రియ సహోదరుని దర్శించు, వాళ్ళ అమ్మగారిని దర్శించండి. వారిలో ఉన్న శోధనలు ఏదోన్నాయో పూర్తిగా మీ తిరుకుమారుడు యేసుక్రీస్తు నామములో వారికి మేలు చేసి స్వస్థపరచు, విడుదల కలిగించి యేసునామములో నడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి ఎవరైనా పూర్తిగా బలహీనులై ఉంటే వారు యేసు ఆశ్రయపురం గుర్రగూడకు తీసుకురండి. హలో చెప్పమ్మా. ఇది కాలు చేయి పడిపోయింది, పక్షవాతం ఉంది, మళ్ళా కిడ్నీలో కూడా ఉంది బాగా. స్తోత్రం. ఏ ఊరు? స్తోత్రం తండ్రి, స్తోత్రం. మీది ఏ ఊరమ్మా? మరి ఇక్కడ కామరేడి సార్. స్తోత్రం నాయన. ఈ సహోదరికి ఉన్న రోగము లేదు నామంలో పూర్తిగా విడుదల పరచబడుగా. ఆమేన్. దయచేసి గమనించండి, ప్రతి శనివారము మరి యేసు ఆశ్రయపురం గుర్రగూడలో స్వస్థత ప్రార్థన ఉంటుంది. మరి అక్టోబర్ 1వ తారీఖు మన విజయవాడలో లైలా కాలేజీలో స్వస్థత ప్రార్థన ఉంటుంది. మీరు ఎవరైనా రోగులుంటే వారిని తీసుకుని రండి. ఎలాంటి వ్యాధి అయినా నజరేయుడు యేసు నామములో. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. దయచేసి గమనించాలి, ప్రభుని స్తుతించండి. ఆయనకు అసాధ్యమైనది లేదు, సమస్తమును సాధ్యమే. ఇంకా కొద్ది నిమిషాల్లో మన లైవ్ ముగింపులోకి వస్తున్నాము. దయచేసి గమనించండి. మీరు మీ ప్రార్థన అవసరత ఏదున్నా ఫోన్ చేయండి. ప్రార్థన ఫోన్లోనే విడుదల కూడా పొందుతారు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. ఓకే, హలో హలో, ప్రైజ్ లార్డ్ అండి. సరే ఉన్నానమ్మా. మీకు ఏమైనా ప్రార్థన వస్తుంది చెప్పండి, నేను కట్ చేసేస్తాను. ఓకే, ఆమెకి ఏం ప్రార్థన వస్తలేదు, కట్ అయిపోయింది. హల్లెలూయా. స్పీడ్గా కాల్స్ పంపించండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హలో
హలో హలో అమ్మా, చెప్పమ్మా. కడుపులో నొప్పండి అయ్యారు. స్తోత్రం తల్లి గారికి కడుపులో నొప్పిని తగ్గించండి చేస్తున్నామలా మేము హల్లెలూయా. దయచేసి క్యాన్సర్లో కిడ్నీలు పోయినాయి, ఇలాంటివి ఏమైనా ఉంటే త్వరగా చెప్పండి. ప్రభు నామంలో ఎటువంటి వ్యాధి అయినా తగ్గిపోతుంది. ఈ లైవ్ ముగింపులకు వచ్చాం. ప్రభు మిమ్మల్ని దీవించక. లైవ్ అయిపోయిందని మీరు బాధపడద్దు, మీరు ఫోన్ చేయండి, మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. గిద్దలూరు మార్కాపురం నుంచి వచ్చారు. గుండెల్లో బరువు, దడ, భయము, శరీరం అంతా విరిగినట్లు అవుతుంది, నిద్ర రాదు, ఆకలి లేదు, కడుపు ఉబ్బరం, వాంతులు అయినట్లు ఉంటుంది. వెంకట సుబ్బమ్మ గిద్దలూరు నుంచి వచ్చారు. ఎక్కడున్నారా మనిషి? నేను ఇక్కడనే ఉన్నా సార్. కొంచెం ముందుకు రమ్మా, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, థ్యాంక్ యూ లార్డ్. చప్పట్లు కొట్టు. వెంకట సుబ్బమ్మ నువ్వేనా? నేను సార్. ఎంతకాలం బట్టి పడుతున్నావు ఈ బాధ? ఇప్పుడు సంవత్సరం అవుతుంది సార్. గుండెలో బరువు ఉందమ్మా? గుండెలో బాగా బరుగుంది. దడ కూడా ఉంది కదా? దడ, శరీరం అంతా విరిగినట్లుంటుందా? దడ ఉంది, భయం ఉంది. ఇక్కడ ఎవరు చెప్పారమ్మా నీకు ఇక్కడికి రమ్మని? మీరు ఎవరని చెప్పారా, మీరే వచ్చారమ్మా? వేరే వాళ్ళు చెప్తే వచ్చినాం సార్. ఏమని చెప్పారమ్మా? అక్కడ హైదరాబాద్లో ఇట్లా చేస్తుండారు, అక్కడికి పోరి. గుండెల్లో బరువు ఎంతకాలం, ఎప్పటి నుంచి ఉంది? ఇప్పుడు 5-6 నెలల నుంచి బాగా బరువు ఉందా? మనసు కూడా నీకు ప్రశాంతత లేదు, చిరాకు ఉంది. ఎవరైనా వచ్చారా? నువ్వు ఒకదాని వచ్చావమ్మా? ఎవరిద్దరు రండి. ఆయన ఎవరు? మా పెనిమిటి, నా కొడుకు వచ్చి. పెనిమిటా? తీసే ఆమేన్. కొడుకు కూడా ఉన్నాడా? ఓకే, తీసే ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం, స్తుతి పాత్రుడా నీకే స్తోత్రం, స్తోత్రం నీకే స్తోత్రం. ఇప్పుడు ఎక్కడ నొప్పులు ఉన్నాయా? నాకేదో ఉందా కదా కడుపులో ఏమైనా ఉన్నాయా? ఎట్లా ఉంది? బాగానే ఉంది స్వామి, కొద్దిగా లైట్గా ఉంది. ఇక్కడ లైట్గా ఏముంది? గుండెల్లో బరువు ఉంది. ఓకే సరే, ఇట్లా వండు, నీళ్ళు ఇస్తాను, ఇట్లా కొట్టుకో, ఇక్కడ చల్లుకో. ఆమె అలా చల్లుకో. ఆగాగు. నీ పేరేంటి? వెంకట సుబ్బమ్మ. వెంకట సుబ్బమ్మ. ఇక్కడికి వచ్చినప్పుడు కింద ఉన్నప్పుడు ఏమున్నాయి బాధలు? అక్కడ కూర్చున్నప్పుడు ఏమున్నాయి బాధలు? బాధ అంటే గుండెల్లో బరువు, భయం. ఇప్పుడు భయం ఇప్పుడు ఉందా? కొద్దిగా లైట్గా ఉంది. బరువు ఎక్కువ తగ్గింది. తగ్గిపోయిందా లేదా? తర్వాత ఇంకేం బాధ ఉందా నీకు? ఇప్పుడు ఉన్నాయా? అయ్యి లేవా చెప్పు. దడగుంది కొద్దిగా. ఇప్పుడు ఆమెకి ఏం బాధలు ఉన్నాయని రాసింది ఇక్కడ, చదువుతాను చూడండి. గుండెల్లో బరువు, దడ అన్నావు. ఇప్పుడు ఉందా అమ్మా? గుండెల్లో బరువు, దడ ఉందా? తగ్గింది స్వామి. తర్వాత భయం అనేది ఉంది, శరీరం అంతా విరిగినట్లు అవుతుంది అన్నారు. శరీరం అంతా ఇప్పుడు అలాగుందా? చూడు, కొద్దిగా కదిలించుకుని నడుచు, అటు ఇటు నడుచుకుని చూడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఒళ్ళంతా నొప్పులు అన్నాక కూర్చునిలేగో. అలా ఆయనకి ఉన్న మైక్ వాళ్ళ అబ్బాయి ఉన్నాడా ఇక్కడ? బాబు ఎక్కడున్నావు చిన్న? ఇక లేకతలే, పడుకుంటే మాత్రం హాయిగా ఉన్నట్టుంది. ఇక్కడే ఇక మిగతా వాళ్ళు ప్రార్థన చేయొద్దు. తర్వాత నిద్ర రాదు, అది వచ్చింది. ఆకలి లేదు, అది కూడా వచ్చింది. కడుపు ఉబ్బరం, వాంతులు అయినట్లు ఉంటుంది. అమ్మ ఇప్పుడు ఏం తగ్గినాయా? మైక్ ఎట్టండి ఆవిడకి. కడుపు ఉబ్బరం తగ్గిందమ్మా? తగ్గింది స్వామి. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఈ బాధలు నీకు? 5-6 నెలలు అవుతుంది బాగా. అంతేనా? ఇంకో సంవత్సరం 2 సంవత్సరాలు అయితే బాగా అవుతుండే నీ పని. చూడు, నన్ను చూడమ్మా, చూడు, ఇవన్నీ ఫ్రీ అయిపోతాయి నీకు. ఇదంతా పట్టేసినట్టుగా ఉండే మాట కూడా రావట్లేదు సరిగ్గా, అడుగు తీసి అడుగులేకపోతున్నావు. ఆమెన్, హల్లెలూయా. ఇప్పుడు చూసి ఇట్లా ఒళ్ళుగాను అంటే ఈ మనిషిదంతా ఒళ్ళంతా దాన్ని ఏమంటారు? బండ మారిపోయిందా? గొగ్గులో పోయినట్టుగా బండ అంతా ఒక విధంగా ఉన్నది స్వామి. విధంగా అయిపోయింది. అంటే కూర్చుంటే లేవలేవు అసలు? లేవలేను పెద్దగా. ఇప్పుడు కూర్చుని లేకు తల్లి, కూర్చుని లేకమ్మా. లే, ఇదిగో ఇల్లు చూడు, ఇదిగో ఇట్లా పెట్టు, ఇలా చేతులు చేపెట్టు, ఇట్లా ఇలా పొడుగు పెట్టు, ఇట్లా తిరుగు, ఇలా తిరుగు, ఇలాగాను. అమ్మ సుబ్బ,
నీ పేరు వెంకటస్వామి. పేరు బాగానే ఉంది. ఎంతమంది పిల్లలు? 3 కొడుకులు 1 బిడ్డ. ఇక్కడ వచ్చాడు బాబు. ఇటు అగో బాబు. ఎన్నో బాబు? ఆ బాబు లాస్ట్ చిన్నోడా? పెళ్ళయిందా? కాలే. నీకు మొత్తం తగ్గిపోయింది. చూసుకో, ఏమన్నా ఉంటే ఇంకేం లేదు స్వామి. మొత్తం తగ్గిపోయినాయా? బాగానే. అసలు ఇలాగంటే తెలవలేదమ్మ ఇప్పటి వరకు. అమ్మ అంటే ఒళ్ళు ఏమన్నా స్పర్శ లేదు. ఒక బండ రాయి అయిపోయింది. నేనెందుకో ఇట్లా అన్న హోట్ మంది తగిలింది. ఉట్టిగా రాయి మీద కొడితే ఎట్లాగా గరుకు రాయి అంటారు చూడండి, అలా కొడితే మనం ఎట్లా తగిలింది అట్లా తగిలింది. అప్పుడు ఆవిడికి తెలవలేదంట. ఇది దాదాపుగా ఎంతకాలం బట్టి ఎట్లా అవుతుందమ్మా నీకు? 5-6 నెలలు ఉరివైంది స్వామి. అయిపోయిందా? మొత్తం ఫ్రీ అయిందా? అంతలక ఆసుపత్రులు దేవుళ్ళకి అంతలక తిరిగి సాధ్యం కాక ఆ గణపారం వాళ్ళు గుంటూరు దగ్గర గణపారం కొద్దిగా తెల్లపరిచే నిన్న అసలుకి ఏం బాగలేదు నాకు. ఇంకా ఉరువైంది, గుండెల మీద అంత బరువు బాగా ఉరువైపోయింది. అప్పటికి ఇక్కడ ఉండే మేడానికి ఫోన్ చేసినామా. ఫోన్ చేసి తెల్లటాలకు బండికి వచ్చినాము సార్. మేము గిద్దలూరు, మాది గిద్దలూరు నుంచి వచ్చావా? ఓకే, దేవునికి మహిమ చెప్పండి ఒకసారి. ఎక్కడికి పోయినా కానీ నాకైతే ఏమే కానీ 2 నాళ్ళు బాగుంటది. అమ్మ మాట మార్చేసింది అమ్మకి. చప్పట్లు కొట్టండి. 2 నాళ్ళు బాగుంటది, మళ్ళీ 2 నాళ్ళు మళ్ళీ ఒకనాడు బాగున్నట్టు మళ్ళీ ఒకనాడు మళ్ళీ మంత్రాలు కూడా వెళ్ళవా? ఏంది మంత్రాలకు వెళ్ళినా మత్సం అయినాయి స్వామి, అన్నీ అయినాయి. ఇంకా నాకేం కాక దేవుడు నాకు తోసిబడి చేసి ఇక్కడికి పంపించిండు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వెళ్ళిపోయింది దయ్యం. చాలా గట్టిగా ఉంది అమ్మ మీద. ఎక్కడెక్కడ తిప్పావు అమ్మని? ఎక్కడెక్కడ తిప్పావు? అసలు ఎక్కడెక్కడ తిప్పావు? డబ్బులకి బాగానే అయినాయి ఖర్చులు. ఖర్చు పెట్టినవే హాస్పిటల్కు ఇట్లా. అమ్మ ఇక్కడ బాగుందా? ఇప్పుడు మంచిగా అనిపించిందా? మంచోడేనా? నేను మంచోడేనా? కోపము ఏం లేదు. మంచోడేనా? ప్రభునందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేకం ప్రార్థనలు జరుగుతున్నాయి. ఈ యొక్క శనివారపు స్వస్థత ప్రార్థన యొక్క ప్రత్యేకత ఏంటంటే గొప్ప అభిషేకం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తాకటం, ఆ అభిషేకములో గొప్ప విడుదల పొందటం వచ్చిన ప్రతి ఒక్కరు కన్నులారా చూస్తున్నారు. రెండవది ఏంటంటే ఇన్సిడెంట్ హీలింగ్స్. అప్పటికప్పుడే స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. ఎంతో కాలంగా బాధపడుతున్నటువంటి వారు అప్పటికప్పుడే ఇన్సిడెంట్ హీలింగ్స్ ద్వారా స్వస్థత పొంది హ్యాపీగా వెళుతున్నారు. రండి, విడుదల పొందండి. ప్రభు మిమ్మల్ని ఖచ్చితంగా స్వస్థపరచును గాక. ఆమేన్. శనివారం ప్రార్థనా సమయము ఉదయం 11:30 నుంచి 4 గంటల వరకు. స్థలం యేసు ఆశ్రయపురం గుర్రంగూడ నియర్ ఎల్బీ నగర్. యేసు ఆశ్రయపురం అడ్రస్ కోటి నుండి, జేబిఎస్ నుండి, ఉప్పల్ నుండి, బిహెచ్ఎల్ నుండి 279 బస్సు. యేసు ఆశ్రయపురం గుర్రంగూడకు చేరుకోవడానికి అడ్రస్ ఏంటంటే సిటీ నుండి ఎక్కడి నుంచైనా, ఇమిలిబాన్ నుంచి కానీ, సికింద్రాబాద్ నుంచి కానీ, కోటి నుంచి కానీ, ఎక్కడి నుంచైనా ఇబ్రహీంపట్నం వెళ్ళే బస్సు 277, 279. ఈ బస్సు ఎక్కి గుర్రంగూడ అని చెప్తే మన చర్చి గేటు ముందే బస్సు ఆగుతుంది. దయచేసి హైవేలోనే ఎల్బీ నగర్ దగ్గర నుండి 3 కిలోమీటర్లు మెయిన్ రోడ్లో గుర్రంగూడ యేసు ఆశ్రయపురం ఉంటుంది. బస్ స్టాండ్లోనే చర్చి ఆనుకుని గోడ మాత్రమే ఉంటుంది. ఆ గేటు కాడే మీరు దిగొచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు. ఆరాధన సమయములు శనివారం స్వస్థత ప్రార్థన ఉదయం 11:30 నుండి 4 గంటల వరకు స్వస్థత, విడుదల ప్రార్థన సమయం.
పల్లి జయమ్మ కూర్చోండి. పిడుగురాళ్ళ నుంచి వచ్చారు. 6 సంవత్సరం నుండి నడుము నొప్పి, కాలు బాగా నొప్పి. రా తల్లి రా, పరిగెత్తుకుని వచ్చేయాలి. ప్రక్కలు అరిగి మాట, అరికాళ్ళు మంటలు, పోట్లు, వాపులు, దురదలు, తలలో నొప్పి, చెవిలు వినబడదు, కళ్ళల్లో పూసినట్లుంటుంది, షుగరు, బీపీ, గ్యాస్, శరీరం అంతా. అక్కపెళ్ళి విజయమ్మ ఎవరు? మీరేనా? ఎప్పుడైనా వచ్చారు? ఇదే ఫస్ట్ టైమా? అమ్మా రా, ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడైనా వచ్చారు? అక్కడే ఉండు. ఇదే ఫస్ట్ టైమా? ఎప్పుడైనా వచ్చారా? 2 వారాల క్రితం వచ్చాను. మరి నేను అనేది అది, మనిషిని నేను గుర్తుపడతాను. అప్పుడు డబ్బులు లేవని వెళ్ళిపోయారు మీరు. మాట్లాడుకో పడుకో ఫెయిల్ ద హోలీ స్పిరిట్. జాగ్రత్త. మీ అమ్మగారు ఆవిడ? ఓకే. ముందు ఏమన్నా డాక్టర్? ముందు కామెర్లైన అన్నాడు, తర్వాత కాలేదు అన్నాడు. 10 రోజులు మందులు తిన్నా కాలేదు అన్నాడు. అయ్యో అవును. ఎవరి మీది? ఎవరు? పిడుగురాళ్ళ నుంచి వచ్చావా? అమ్మ ఇక్కడ నుంచి చెవులు పడవా? చెప్పింది పక్కింటామని చెప్పింది. ఏమని చెప్పింది? పక్కింటామని చెబితే వచ్చా. ఏమని చెప్పింది? ఇట్లా సంగతమ్మా, నీకున్నవన్నీ పోతాయి, పలానా కాడికి వెళ్ళు ఫ్రీగా అంతే చెప్పింది. వచ్చింది ఇక్కడ వచ్చిపోయింది. వచ్చిందా? 5 సంవత్సరాల క్రితం వచ్చి వెళ్ళిపోయిందంట. 5 సంవత్సరాల క్రితం. అప్పుడు ఎంత సేవ లేదు కదా. తలంతా నొప్పి. ఇప్పుడు ఉందా నొప్పి? ఇప్పుడు తక్కువైపోతుంది. చప్పట్లు కొట్టండి. అదే నేను పట్టుకున్నా. చెవులు కూడా ఆమెకి ఆ చెవులు ఏదో దాన్ని ఏమంటారు, చెవులు కూడా సరిగ్గా వినపడవు. వినరాట్లేదు చెవు. ఇప్పుడు వినపడుతుందమ్మా? అదే దిమ్మెక్కిపోయిందో ఏదో అంటారే, అంతేనా? మా అమ్మగారిని కూడా ఇక్కడికి రావద్దని చెప్పానండి. నువ్వే చెప్పావా? అయితే ఇవన్నీ వద్దులే, మాకు అనవసరంగా నువ్వు రామాగారు నేనే చెప్పా. కాదు ఇట్లా చెప్పా, పక్కింటి ఆమె చెప్పింది అంటే సర్లే వద్దులేమా అన్న. ట్రైన్ ఎక్కి చిట్యాల దాకా వచ్చాను నేను అని చెప్పింది. అరే అమ్మ వద్దనే కొందుకు ఎందుకు వచ్చినావు నువ్వు చెప్పా కానీ సర్లే రా అన్న. సరే ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఆమె పైసలు లేవని వెళ్ళిపోయి పంపించాను నేనే. అమ్మా నువ్వు వచ్చేసే ఇక్కడికి. నేను మా అమ్మ ఫోన్ చేయాల నా అందరికి నేనే ఫోన్ చేసి వచ్చేసావా నువ్వు, నేను చూపిస్తాలే రా అని చెప్పాను అనమాట. ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది ఏంటంటే, అసలే ఇష్టం లేదు రావద్దన్న మనిషికి ఇక్కడికి వచ్చాక కానుక ఎత్తేనే ప్రార్థన. నాకు ఇంకా డౌట్ వచ్చి ఉండొచ్చు కొంచెం, కానీ కళ్ళతో చూసే కొట్టి నమ్మవు, లేకుంటే నమ్మరు. ఎందుకంటే యవనస్తులు కదా, అయినా డబ్బులు అడిగితే అదేం పాస్టర్ ఆయన కరెక్టా అనిపిస్తుంది. కానీ బాబు తమ్ముడు అలాగ అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే ఇది కళ్ళతో చూసారు, అందరూ బాగైపోతాం చూసారు. మేము ఓపెన్గా చెప్పాం, తమ్ముడు ఏదన్నా విడుదల కానుకుంటే వాళ్ళకి ఏం లేవు అనుకుంటా. అమ్మ కూడా కొంచెం గొడవ, ఏంటి ఎంత దూరం ఇస్తాను అన్న మంచి మాకు తెలుస్తాయి అన్నీ. నేను చూడను కానీ తెలుస్తాయి. నేను ఎవరిని మళ్ళీ అడగను. ఓకే ఇంకా తేలిక అవుతావు. బరువు కూడా తీసేస్తాను. బరువు ఉన్నావు కదా బాగా. బరువు ఇప్పుడు చూడు, అన్నం అంత తింటే బరువు వస్తున్నా, ఇడ్లీ తింటే బరువు వస్తున్నా. నీ పేరేంటి? పేరు కొద్దిగా ఒంగు ముందుకి. నీ బరువు కూడా తగ్గిస్తారా? పైకి రా ఆమె, పైకి రా. ఆమెన్, హల్లెలూయా, ఆమెన్, ఆమెన్. జారుతుండమ్మా జయమ్మా. ఎంతమంది పిల్లలు నీకు? 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, 4 పిల్లలు. ఓకే, ఒక నిమిషం ఆగు. చేతులకి ఫ్రీ పెట్టు. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. ఒంగు ఇట్లా ఒంగో. ఆమెన్. జాగ్రత్త ఒంగు. ఇంకా థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమె లేమ్మా, నువ్వు లేగు, లే పైకి లే. ఆమెన్, హల్లెలూయా. చాలా బరువు ఉన్నావు కదా. నోరు తెరు. ఆను. ఆమెన్. చూడు ఇక నడుచుకో. స్పీడ్ ఇప్పుడు దాకా నడవటం కూడా ఇబ్బంది అయింది కదా. నడుచుకో. చప్పట్లు కొట్టండి గట్టిగా, మైక్ ఇవ్వండి. ఆమెన్. చప్పట్లు కొట్టండి. చప్పట్లతో ప్రభుని కనపరచాలి. ఏం తగ్గింది? అదే ఏం తగ్గింది? ఓహో అమ్మే ఇక్కడ రా, ఇక్కడ నుంచో బాబు పక్క నుంచో. అమ్మ వస్తుంటే ఎందుకు? నేను అక్కడికి వెళ్ళాను కాబట్టి నేను చూస్తూనే ఉన్నాను. ఇవన్నీ వద్దులేమా. ఇప్పుడు వెళ్తున్నావా? ఆగిపోయావా? వెళ్తున్నావు కదా. ఓకే. అయితే వద్దులేమో రామాకు వచ్చి, అసలు రామాకు వాళ్ళు ఎవరో ఎట్లా చెప్తూనే ఉంటారు రామాకు అన్న. అంటే పక్కింట చెప్పబట్టి వచ్చిందేమో. అదేలే మీకు అలా అనిపించింది. నాకు అట్లా అనిపించింది. ఇప్పుడు మమ్మీ చూడు ఎంత హ్యాపీగా అయిపోయింది. పోయిన వారం అంతకాక అంత ముందు వారం వచ్చా కదా, ఆ నెక్స్ట్ వారం పైసల కోసం చూసుకొని అసలు ముందు మా అమ్మకు ఫోన్ చేసి నువ్వు వచ్చేసావా అని చెప్పా. ఇప్పుడు ఓకే. ఇక్కడే జాబ్ చేస్తారా? నేను ఆటో డ్రైవర్ని అండి. ఆటో డ్రైవర్ని సుచిత్రాలు. ఓకే.
కాళ్ళు ఎత్తుకోమ్మా, మంచిగా ఎత్తుకో. ఇప్పుడు దడ వస్తుంది, ఇక్కడ నీళ్ళు కొట్టుకో. దడ వస్తుంది, నీళ్ళు కొట్టు చేతులు. అలా వెళ్ళి ఎక్కడ కొట్టుకో. ఆమె గట్టిగా, ఇంకా స్పీడు కొట్టుకో. కొట్టుకో. చాలు 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 చాలు. ఓకే, ఇప్పుడు ఉందా దడ ఉందా? తగ్గిందా? ఓకే, కళ్ళు కూడా మంచిగా అయిపోతాయి చూడు. ఆమె చెవులు ఓకే చక్కగా వినపడతాయి. ఆమె ఇప్పుడు అన్నీ చెప్పు, ఎట్లా ఉండే అప్పుడు, ఎట్లా ఉన్నావు ఇప్పుడు, ఎట్లా ఉన్నావు? బాగానే ఉంది ఇప్పుడు. చూపు తగ్గింది, చూపు కూడా ఈ తగ్గింది. బరువు తగ్గిపోయిందా? మొఖాలు కాని రాల. ఇది బరువు తగ్గిందా? ఈ క్షణంలోనే అయింది, ఇప్పుడే అయింది స్వస్థత. ఓకేనా? కళ్ళు స్పష్టంగా కనబడుతున్నాయా? అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. స్పష్టంగా బలం వచ్చిందా? నువ్వు చేతులు చక్కగా ముడతొచ్చింది చూడు, ముడతొచ్చింది కనపడుతున్నాయా? చిన్న చూడు, అమ్మ చేతులు ముడతలు వచ్చినాయా? మంచి ముడతలు వస్తున్నాయి. ఇంకా అంటే కరిగిపోతుంది అన్నట్టు, ఈ వేస్ట్ వెళ్ళిపోతే. ఆవిడ ఏం తినాలో ఏంటో నేను చెప్తాను. నడువులో నొప్పి ఉన్నట్టుంది. ఇక్కడ నీ అమ్మకేనా? ఇక్కడ నీకేనా? ఆమేన్, హల్లెలూయా అన్నారా? ఊరి అమ్మ ఎప్పుడన్నారు? అది ఇప్పుడు ఉందా లేదా చూసుకోవచ్చు. ఎర్రగా ఉన్నాయా? నెత్తురు ఉందా లేదా? ఎక్కించుకోవద్దు రక్తం. అవి నేను చెప్తాలే, ఏది ఉంటే తీసేస్తాలే. ఆమేన్. ఎర్రగా అయిపోయింది చూడండి, అదిగో ఎర్రగా అయిపోయింది. చూపించేట్లా పెట్టు, అదిగో ఎర్రగా అయిపోయింది. ఆమేన్. బలం వచ్చిందా లేదా? అది అమ్మకి దిమ్మైపోయింది తలంతా. అంటే మనం చెప్పేది రెస్పాన్స్ ఉండదు. ఇప్పుడు రెస్పాన్స్ వచ్చేస్తుంది యేసు నామములో. ఆమేన్. వెళ్ళాలి. ఇక చప్పట్లతో ప్రభుని కనపరచండి. దూకేలా నువ్వే నడుచుకుంటూ వెళ్ళిపో. ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం జరుగును. ఇప్పుడు అక్కడ ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి తెలుస్తుంది. ఇలా అడ్మిట్ అవ్వగానే ఎన్ని టెస్టులు చేస్తారో. రోడ్డు మీద వెళ్ళి పడి చెయ్యరు కొట్టుకున్నా మొత్తం ఒక 50,000 టెస్టులన్నా చేస్తున్నారు. 50,000 రూపాయల టెస్టులని చేస్తారు. తర్వాత ఇది అంటారు, తర్వాత అది అంటారు. లేని ఉన్న ఎక్కడెక్కడ సంవత్సరాలు, ఇంకా సంవత్సరాలు గతము తండ్రులు తాతలు ముత్తాతలు కానివ్వండి అన్నీ తీసుకొచ్చి ఆ రోగి అక్కడ బాధపడతానే ఉంటాడు. ఈ టెస్టులు చేయించడానికి ఎన్ని డబ్బులు అవుతాయో మీకు అందరికీ తెలుసు, నాకంటే బాగా. రోగి ఇక్కడే ఉంటుంది. ఆ డాక్టర్ అవ్వాలంటారు, ఈ రోజు అంత గడిచిద్ది, ఈరోజు రూమ్కి రెంట్. ఈ టెస్ట్ తీసుకొచ్చి వాడు వచ్చి చెప్పే వరకు అదేమైందో దానికి లింకు తల్లి, అదే అంటే తల్లి పిల్ల 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 ఇంకా 20-30 సంవత్సరాల తర్వాత పుట్టే పిల్లను కూడా తీసుకొచ్చేస్తున్నారు డాక్టర్ గారు. మీకు ఆ విషయం అందరికీ తెలుసు ఆ విషయం. కానీ ఇక్కడ మాకు ఇచ్చిన దేవుడి కృపను బట్టి, ఆ వరాన్ని బట్టి అమ్మ రండి అంటున్నాం. వీలుంటే రండి అమ్మ అన్నాం. మీకు ప్రార్థన చేస్తున్నాం. మళ్ళీ మీరు హాస్పిటల్ కూడా వెళ్ళడం అవసరం లేదమ్మా అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంతమంది నిలబెట్టాం. తగ్గిపోయిందని చాలామంది వచ్చారు. ఇక్కడ ఒకళ్ళిద్దరు అది ఆమె కాళ్ళు నొప్పి ఏదో ముఖం అంతా ఆలోచిస్తుంది. ఆవిడ ఎందుకు తగ్గదంటే ఈమె కానుక ఇచ్చింది నిజమే, కుప్పల్లో ఉంటుంది అంట. ఆ ఇంటి పక్కల వాళ్ళు అందరూ అంటున్నారంట, చుట్టుపక్కల వాళ్ళు అందరూ అంటున్నారంట, అట్లా ఎట్లా ఇచ్చాం అక్కడ కానుకని, అందుకే తగ్గదేక, నీకు ఎన్నాళ్ళకైనా తగ్గదేక. నాకు ఒకసారి చీ అనిపిస్తే ఇక తగ్గదేక, అంతే. ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని బాధలైనా ఇంకొక నా బంగారం మొత్తం ఇచ్చేతనన్నా తగ్గదు. అది వన్ టైం సెటిల్మెంట్ అంతే. ఈరోజు ఎంతోమంది బిడ్డలు ఇక్కడికి వచ్చి టీవీలో చూసి ఆ నోరు మూసుకుంటామా మూసుకోవా? ఆ నోరు మూయిండమ్మా. టీవీలో ఆ దైవజనుడు చేస్తున్న అద్భుతాలు, నేను ఈ హాస్పిటల్కి వెళ్ళను అని వచ్చిన తల్లులు తండ్రులు ఎంతోమంది ఇక్కడికి వస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నదో బాధ అనేది నాకు అనవసరం లేదు. వాళ్ళు ఏం మనసుతో వస్తున్నారో ఆ మనసుతో ఎలా విడుదల పొందో అది నాకు అవసరం. నేను అదే చూస్తాను. కానుక ఇచ్చారా ఇవ్వలేదా అది మనకు మ్యాటర్ కాదు. ఈరోజు ఓ 10,000 కానుగా ఒక ప్రోగ్రాంకి ఓ 10,000-15,000 ఇస్తే ఇంత పొడుగునా మాట్లాడుకుంటున్నారే. హాస్పిటల్కి ఇలా అడుగు పెట్టగానే ₹1,00,000 అక్కడ కట్టో, ఆ తర్వాత అడ్వాన్స్ కట్టో అంటారు. ఎంత చిన్న వ్యాధైనా దానిని పెద్ద భూతార్థంలో చూపించి నేనా డాక్టరా నువ్వా డాక్టర్ అని చెప్పి ఎన్ని
ఈ టెస్టులు ఎన్ని టెస్టులు చేస్తారో అంతూ దొరకట్లేదు. అన్ని టెస్టులు చేసి ఈరోజు ఉంచుతుంటే ఇక్కడ ఒక్కసారి వచ్చి వెళ్ళిపోండి చాలు అంటున్నాం కదా. ఎంత కృప! చప్పట్లు కొట్టండి గట్టిగా, ఎంత కృప! ఈవెన్ ఒక చెయ్యి పైకి లేకపోయినా దానికి షుగర్ ఉంది, బీపీ ఉంది, హార్ట్ అటాక్ ఉంది, ఈ కోణంలో టెస్టింగ్, ఆ కోణంలో టెస్టింగ్, అది టెస్టింగ్, ఇది ఒక చెయ్యి కొంచెం నొప్పి వచ్చి లేకపోతే కూడా ఈరోజు చెప్పే మాటలు. నిన్న ఒక ఉదయం ఒకరు నాకే ఫోన్ చేశారు. చెన్నైలో ఉన్నారు వాళ్ళు, 5 ఆడపిల్లలు, తండ్రి చనిపోయాడు. 5 ఆడపిల్లలు. ఆపరేషన్కి తలకాయలో ఏదో గెడ్డ ఉందని చెప్పారంట. ఇంచుమించు 2 లక్షలు అడిగారంట. 5 ఆడపిల్లలు పన్ను చేసుకుంటారు, తండ్రి చనిపోయాడు. తల్లే దిక్కు, హాస్పిటల్ ఉంది చెన్నై. వాళ్ళు చెప్తున్నారు, ఈ తల ఆపరేషన్ చేస్తే ఈ కన్ను, ఈ మూతి, ఈ చెయ్య, ఈ కాలు పడిపోద్ది, డబ్బు రెడీ చేసుకోండి అన్న. అది చెప్తారు డాక్టర్ గారు ముందే. మీరు ఎప్పుడైనా కనుక్కోండి, ఎవరినైనా కనుక్కోండి, ఇది ఏమీ కావాలని చెప్పట్లే. ఈ సైడ్ చేస్తే ఈ టేపుని మొత్తం పడిపోతాయి, ఈ సైడ్ చేస్తే ఈ టేపుని మొత్తం పడిపోతాయి, మీరు డబ్బు రెడీ చేసుకోండి అంటారు. ఇక మనం భయంతో ఈ గెడ్డ ప్రాణమే పోద్దేమో, వాంతులు అవుతున్నాయి కదా, ఏం తింటలే కదా, చేపించేస్తాం టెన్షన్లో. ఆ పొలం అమ్మేస్తారు, లేకుంటే ఇల్లు అమ్మేస్తారు, బంగారం ఇంకా అప్పులు వేసేసి ఒక 10 లక్షలు 20 లక్షలు అక్కడ కట్టేస్తారు అండి. మనకు అన్నీ తెలుస్తున్నాయి ఇప్పుడు. హల్లెలూయా! ఇక్కడ ఎంత ప్రశాంతత! కత్తి పడలేదు, చప్పట్లు కొట్టాను గట్టిగా, కత్తి పడలేదు. హల్లెలూయా! ఏమీ లేదు, అద్భుతమైన విడుదల, స్వస్థత పొందుకుండా వెళ్ళిపోతున్నారు. ఆమేన్. కాబట్టి దయచేసి విసిగించకండి, బాధపరచకండి. ఇక్కడ స్వస్థతలు జరుగుతున్నాయి, టీవీలో మీరు చూస్తున్నారు, యూట్యూబ్లో చూస్తున్నారు. మేము ఈ పరిచర్య కొరకు ఎంతో శ్రమిస్తున్నాం, ఎంతో ఖర్చు కూడా పెడుతున్నాం. సంఘ పరిచర్య కాదు ఇది. ఈరోజు కన్నులు లేని వాళ్ళు చూస్తున్నారంటే ఆయన కృప కాదా? ఇక ఆ హాస్పిటల్లో మేము ట్రీట్మెంట్ అంతా చేసామమ్మా, ఇక మాతో కాదంటే ఇక్కడ బ్రతికి సాక్ష్యం ఇస్తున్న దేవుని కృప కాదా? 4th స్టేజ్ క్యాన్సర్, ఇక వాళ్ళ బ్రతకరు అని చెప్పినాక కూడా ఇక్కడ బ్రతికి మళ్ళీ సాక్ష్యం ఇస్తారు. పలానా హాస్పిటల్లో ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఆ డాక్టర్ గారు అయితే దేవుడే కానీ మేము కాదమ్మా అని చెప్తే ఇక్కడికి వచ్చి బ్రతుకుతున్నారు. ఆయన కృప కాదా? హల్లెలూయా! కుష్టి వ్యాధులు, పక్షవాతములు, కిడ్నీ సమస్యలు, కంటి సమస్యలు, ఎముకలు అరిగిపోయినాయి అంటే, కడుపులో గెడ్లు ఉన్నాయంటే, రొమ్ముల్లో గెడ్లు ఉన్నాయంటే, మోక్షం కాడ గెడ్లు ఉన్నట్టే కరిగిపోతుంటే ఇస్తున్న సాక్ష్యం అద్భుతాలు కాదా? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా! మరణ పడకలోకి వెళ్ళిపోయిన వారు సహితం తిరిగి లేపబడుతుందంటే ఆయన కృప కాదా? హల్లెలూయా! ఈరోజు హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి నార్మల్ రిపోర్ట్లు వచ్చింది అన్నారు. హెచ్ఐవిలో ఉన్న వాళ్ళు కొంతమందికి వస్తున్నాయి నార్మల్, కొంతమందికి రావట్లే. దానికి నేను రిపోర్ట్లని ఆధారపడను, నేను రిపోర్ట్లని నేను నమ్మను. ఫస్ట్ రిపోర్ట్లు ఏమైనా రాని, నా దేవునికి అసాధ్యమైనది ఏది లేదో. హల్లెలూయా! హల్లెలూయా! నా దేవునికి అసాధ్యమైనది. మీరు రిపోర్ట్లతోటి నాకు పని లేదు, మీరు రిపోర్ట్లు ఏమైనా తీసుకోండి, వద్దు, నాకు అవసరం లేదు. నీవు బాగున్నావా లేదా అని అడుగుతాను, అది నాకు కావాలా? అది హెచ్ఐవేమనండి, ఇంకేమన్నామనండి, నువ్వు బాగున్నావా లేదా? అప్పుడు ప్రార్థన చేస్తారు, అప్పుడు మీరు బాగున్నా, తింటున్నా, మరి నీకెందుకురా రిపోర్ట్లు, ఎందుకురా అంటానే కోపంలో ఉన్నప్పుడు. నీకెందుకురా రిపోర్ట్లు? కిడ్నీలో 22, 30 ఉన్నవాళ్ళు వస్తున్నారు, ఎందుకు? నార్మల్ అయిపోతున్నాయి కదా. సరే, అది ఒకవేళ ఎంత అన్నా కొంచెం అటు ఇటు ఉన్నా మీరు భయపడక్కర్లేదు. ఇక్కడికి వచ్చాక సంపూర్ణంగా హ్యాపీగా ఉంటారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఆయనకి అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా! పద్మ పాపం రాత్రంతా యూరిన్ అవుతుందమ్మా. పద్మ నువ్వేనా? అమీర్పేట పద్మ, మీరే సిస్టర్? మూతికి తీయండి, ఏం కాదు. ఏం మీరా? ఇంతకుముందు వచ్చారా? ఫస్ట్ టైమా? మాట్లాడండి, ఏం భయం లేదు. మొన్న ఫోన్ చేశాను కదా. మీరా? పద్మ ఎక్కడ మీది? అమీర్పేట. పద్మ యూరిన్ నైట్ అంతా అవుతుంది.
షుగర్ కూర్చుంటే ఎవరితో మాట్లాడారు? మీతో మాట్లాడితే పద్మ అన్న మీ పేరు, అమీర్పేట. ఏమి చెప్పారు మీరు నాకు ఫోన్లో? అదే అవన్నీ వద్దులే, కొన్ని చెప్పండి. అదే షుగర్ అని గట్ట చెప్పానండి. షుగర్ ఉందన్నారా? గ్యాస్ ప్రాబ్లం ఉందన్నారు, ఫైల్స్ అన్నారు, యూరిన్ నైట్ అంతా అవుతుంది అన్నారు. కూర్చుంటే లేగలేనండి. మీరా? మీ భర్త ఉన్నాడా? చనిపోయా? లేరండి. పిల్లలు ఉన్నారా? బాబు ఉన్నాడండి. ఎంతమంది? ఒక బాబు. మీ పేరు పద్మ, అమీర్పేట్. ఏం పని చేస్తారు మీరు? నేను మేకప్ ఆర్టిస్ట్గా చేస్తానండి. మేకప్ ఆర్టిస్ట్గా చేస్తానండి. ఇప్పుడు వెళ్తలేదు, ఒక 2-3 నెలలు. మేకప్ ఆర్టిస్ట్ ఇప్పుడు వెళ్తలేదండి. ఇంక నీకు వెనక ముందు ఎవరైనా ఉన్నారా లేరా? అమ్మ వాళ్ళు అందరూ ఉన్నారండి. అందరూ ఉన్నారా? ఈ టీవీలో చూస్తారమ్మా పద్మ మీరు? టీవీలో చూస్తారా? ఫోన్లో చూస్తాను. ఫోన్ ద్వారా. ఓకే, యూట్యూబ్ చూశారు మీరు. తగ్గిపోద్ది కదా, వచ్చే వరకు కూడా రావాలి మీరు. రైట్, కూర్చోండి. రజని కృష్ణా జిల్లా నుంచి వచ్చారండి. మెడకి ఆపరేషన్ చేయాలి అన్నారు. నడుము నొప్పి, వెనుక భాగం మొత్తం నొప్పి, కూర్చోలేను. అమ్మో, కుర్చీలో కూడా కూర్చోలేను. రజని ఏనుగుంచి పౌలు, కృష్ణా జిల్లా. ఎవరో? నేనేనండి. ఏది మనిషి నాకు కనపడతలేదు. ఎక్కడ? కుర్చీలో నుంచుని ఉన్నావుగా. మీది కృష్ణా జిల్లా? అవునండి. అమ్మ, మెడకి ఆపరేషన్ చేయాలి అన్నారా? అవునండి. నడుము నొప్పి అంటే మెడ నుంచి నడువులోకి వస్తున్నట్టు ఉంది. మెడ గ్యాప్ వచ్చిందంటండి. గ్యాప్ వచ్చిందా? అవునండి. నొప్పి, కుర్చీలో కూడా కూర్చోలేను. ఎంతకాలంగా ఇట్లాగా? ఒక 6 నెలలు మట్టండి. 6 నెలలుగా కుర్చీలో కూడా కూర్చోలేదు. మన ఒక సహోదరుడు ఇక్కడ ఉన్నాడు, వాచ్మెన్ వాళ్ళ భార్య ప్రేయర్ టవర్లో ఫోన్లు మాట్లాడేదండి, మనగా వేరే చోట. ఇక్కడ ఇలా వచ్చింది తెలుసా, ఇట్లా వచ్చింది, ఇలా ఉంది అంటే ఇంత మనిషి ఇంత అయిపోయింది అన్నట్టు, పొట్టతో సహా. వాచ్మెన్ భార్య చాలా గ్యాప్ ఉంది, బెల్ట్ పెట్టింది, పొట్ట కూడా పెద్దగా వచ్చింది. నేను అన్న బెల్ట్ గిట్లు ఇక్కడ ఉంటే ఊరుకోనని, తగ్గిపోయిందని చెప్తున్నారు వాళ్ళు కూడా సంతోషంగా. ఇంత గ్యాప్ని దేవుడు కార్యం చేశాడు. పూర్తిగా ఉంటే మెడలో కానీ నడుములో కానీ ఆపరేషన్ చేసుకుంటూ నేను మంచిగా చేస్తామా. ఇక్కడ దేవుడి కార్యాలు ఉన్నాయి కదా, కళ్ళారు చూసావు కదా. ఇక్కడ అక్కడ టీవీలో చూసావు, ఇక్కడేమో కళ్ళారు చూస్తున్నావు కదా రజని. అవునండి. ఏం చూసావు నువ్వు? టీవీలోనే చూసావా? మిమ్మల్ని టీవీలో చూసి ఇక్కడికి రావాలనుకున్నానండి. అప్పుడు తగ్గిపోతుందమ్మా. మీరు ఎవరికన్నా కష్టాలు ఉంటే నా మీద పూర్తిగా నమ్మకం పెట్టండి. మీరు భయపడొద్దు. పూర్తిగా అది ఎన్ని బాధలు ఉంటే కూడా అవి తగ్గిపోతాయి. పూర్తిగా నమ్మకం పెట్టండి. ఇంకోటి ఏంటంటే, ఏదన్నా ఇన్ కేస్ మీకు డిస్టర్బెన్స్ అయినా కూడా అవసరమైతే కొంచెం ఖర్చులు అడుగుతాను, కానీ మనిషిని మాత్రం వదులుకోను. చప్పలు కొట్టాలి గట్టిగా. అది చనిపోయే మనిషి ఉంటే కూడా వదలను, అట్లా అనను. ఎన్ని పనులుంటే కూడా అక్కడికి వచ్చి అవసరమైతే మంచిగా చేస్తా, వదలను. మన దగ్గరికి వచ్చినా, వాళ్ళు మనతో మాట్లాడినా, ఒకసారి మనల్ని అటు ఇటు చూసినా. కాబట్టి ఇక్కడ ఫుల్ నమ్మకంతో వచ్చారు. అలాగే ఉండండి. ఎక్కడ ఒక పాయింట్ కూడా తక్కువ కాదు. అవసరం చెప్తున్నా, ఖర్చు అవుతుంది అనకూడదు. ప్రాణం కాపాడబడుతుంది. ఒకప్పుడు మేము డబ్బులు తీసుకోవాలంటే అమ్మో, వాళ్ళ హాస్పిటల్లో పెట్టి మళ్ళీ ఇక్కడ కూడా పెట్టాలా, వద్దు అని ఇంకా నేను ఇచ్చిన. అప్పుడు నాకు ఎంత అయింది తెలుసా? 55 లక్షలు అప్పు అయిపోయినా. నేనే చచ్చిపోవాలనుకున్నా, పాట కూడా రాసుకున్నా. ఒంటరినై వచ్చా ఒంటిగానే పోతా, నా ప్రియ యేసుని పరము చేరుకుంటా, నిన్న మొన్న వరకు ఎవరి కోసమో ఎదురు చూసా, అమ్మ టాటా, నాన్న టాటా, తమ్ముడు టాటా, చెల్లమ్మ టాటా, అందరికీ టాటా చెప్పి వెళ్ళిపోతాం కొన్ని ఏసే దగ్గరికి. ఏసే అన్నాడు, మామూ నువ్వు వెళ్ళకూడదు, ఉండు, నీ అప్పు ఎంత ఉందో చెప్తా, అన్నీ తీరుస్తా, అన్నీ నీకు ఇస్తా, ఏమి కష్టం లేకుండా నిన్ను చూసుకుంటా, నువ్వు చనిపోకు, నాకు వరకు పని చెయ్యి, చాలామందిని నువ్వు మంచి చెయ్యాలి అని నాకు చెప్పారు. నీ మీద నా ఆత్మ ఉంది కాబట్టి దాన్ని నువ్వు నాశనం చేయకు, చచ్చిపోవాలని మనసు తీసేసుకో అని. హల్లెలూయా. కాబట్టి చప్పట్లు కొట్టండి గట్టిగా.
నందు ప్రియులారా, నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసు ఆశ్రయపురం గుర్రంగూడ ఎల్బీ నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత, విడుదల, అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి. ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తితో పీడింపబడుతున్నట్లయితే, ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి, నజరేయుడు యేసు నామములో స్వస్థత పొంది వెళ్తుంది. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. హల్లెలూయా, హల్లెలూయా. లేచి నిలబడు. అమ్మాయి నువ్వే సరితేనా? మీ కూతురు నువ్వు వచ్చావు కదా, అదిగో ఆ బిడ్డ, వాళ్ళ భర్తకు ఒక వ్యాధి వచ్చింది. వాళ్ళ భర్తకు వచ్చింది. అదిగో ఆ బిడ్డ ఒక కూతురు ఉంది ఆవిడకి, అంతే. నీ పేరేంటమ్మా? లావణ్యనా? లావణ్య. నేను చెప్తున్నాను ఓపెన్గా, హెచ్ఐవితో చనిపోయాడు వాళ్ళ భర్త. ఆ చిన్న బిడ్డ పక్కన ఉంది, ఆ కూతురు హెచ్ఐవితో చనిపోతే ఈమె కూడా క్యాన్సర్ వచ్చేసిందని, ఇక్కడ రొమ్ముల్లోనూ కడుపులో గడ్డలు ఉన్నాయని భయపడిపోయి ఎప్పుడో ఒక టీవీలో వాక్యం విందే, ఎవరు నన్ను బ్రతికించలేరు, నేను చనిపోతే నా బిడ్డ ఏమైపోతుందని ఘోరంగా ఏడుస్తుందండి. ఈ టీవీలో వాక్యం విని ఈ అయ్యగారు నన్ను బ్రతికిస్తాడని నిదానంగా ఇక్కడికి వచ్చింది. నేను చెప్పాను, ఏంటమ్మా అని అడిగితే అన్ని వివరంగా చెప్పింది. ఆయన నెల చనిపోయారు, నేను కూడా చనిపోతే ఈ బిడ్డ పరిస్థితి ఏంటి, ఇంకా వెనక ముందు మాకు ఎవరూ లేరని ఏడ్చింది. అమ్మా గట్టిగా చెప్పు. నేనున్నాను నీకు అన్నావయ్యా, చనిపోను. ఆమెకి అప్పుడు 6th ఉండే, ఇప్పుడు 9th క్లాస్. చిన్న బిడ్డ, తండ్రి చనిపోయాడు, ఈ తల్లి కూడా చనిపోయింది. ఇప్పుడు ఆ బిడ్డ ఎంత అనాథ అయిపోతుంది. నేను అన్నా, అమ్మా ఎందుకు ఏడుస్తున్న తల్లి, నా దగ్గర అవసరం నా దగ్గర ఉంచుతా, నా ఇంట్లో ఉంచుతా నేను కావాలంటే. నీకు బాధ కలిగినప్పుడు నీకే బాధ రాదమ్మా, గడ్డలన్నీ కరిగిపోతాయి, అసలు దానివల్ల నీకు అపాయమే లేదు అని చెప్తే రిపోర్ట్లు కూడా నార్మల్ వచ్చింది కదమ్మా. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఎక్కడ చూపించావు రిపోర్ట్లు? ఎక్కడ చూపించావు? తాండూరు హాస్పిటల్ తెలుసా పేరు? తెలుసా? ఏ హాస్పిటల్ అది? శివమోహన్ రెడ్డి. ఆ హాస్పిటల్లో నీకు క్యాన్సర్ ఏమని వచ్చింది? ఆ హాస్పిటల్ ఏమని వచ్చింది? మామూలు కొవ్వు గడ్డలే అని వచ్చింది. అది వదిలేసి ఇక ఇది క్యాన్సర్ ఇక కాదని అది వచ్చేసింది. చప్పట్లు కొట్టండి. నాకు ఆమెను చూసినప్పుడు నా చెల్లి భర్త చనిపోయినప్పుడు ఎంత బాధ ఉంటుంది కదా అన్నగా, ఆ భారం, ఆ బాధ ఉంటుంది కదా, అలాగా ఆ బిడ్డను చూసినప్పుడు ఆమె ఏడుపు, ఆ చిన్న బిడ్డ ఏడుపులు నా హృదయాన్ని కదిలిచ్చేసి నాకు ఆ బిడ్డ మీద జాలి వచ్చేసింది. నాకెవరు లేరియా, అత్తమ్మ ఉంది, అత్తమ్మ నేను బిడ్డే ఉంటాం, ఇంకేమి ఆధారం కూడా లేదు, ఈ బిడ్డని చదివిస్తున్నాను, ఇప్పుడు నేను లేకపోతే ఈ బిడ్డ ఎలా అని అప్పుడు నాకు లోపల ఏడుపు, బాధ, దుఃఖం వచ్చి నేనున్నాను అమ్మా. ఇక్కడ అప్పుడప్పుడు ప్రార్థనకు వస్తుంది తాండూరు నుంచి. ఒక్క ఫోన్ చేయమ్మా, నేను అప్పుడే ప్రార్థన చేస్తాను, భయపడొద్దని చెప్పాను. 4 సంవత్సరాలుగా దేవుడు ఆ బిడ్డను కాపాడుకుంటూనే వచ్చేసాడు. హల్లెలూయా. ఒక దైవజనుడిగా, ఒక సేవకుడిగా, నా కుటుంబమే నా కుటుంబం అని నేను ఎప్పుడు అలా అనుకోలేదు. ఎవరు నా దగ్గరికి వస్తారో వాళ్ళే నా కుటుంబం, వాళ్ళు కూడా నా కుటుంబమే. చప్పట్లు కొడదామా మరోసారి. ఒక సువార్తికుడికి ప్రేమ ఉండాలి, జాలి, దయ, కనికరం ఉండాలి, యేసు మనసు కలిగినటువంటి వారంగా ఉండాలి. అప్పుడే మనం ప్రకటించే సువార్త ఫలిస్తుంది. ఆమేన్. హల్లెలూయా. ఆయన అంటాడు, ఇదిగో విత్తనం పెట్టేవాడు నేను, దాన్ని మొలకెత్తించేవాడు ఆయన, నీళ్ళు పోసేది నేను, ఫలింపజేసేవాడు ఆయనే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పనులన్నీ అలాగే జరిగిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
రండి, చప్పట్లు కొట్టండి. ఈ బిడ్డలు వస్తున్నారు. పోయిన వారం మీరు అక్కడికి వచ్చారు కదా? శనివారం వచ్చాం అయ్యగారు. అమ్మా, అయితే బాబు గురించి, నా ఎలర్జీ గురించి వచ్చాం అయ్యగారు. అమ్మా, నాకైతే ఎలర్జీ 3 సంవత్సరాల నుంచి ఫుల్గా అయ్యగారు. నాకు దద్దుర్లు వచ్చి బాగా గెడ్డలు కట్టేస్తాయి ఒళ్ళంతా. ఎటైనా ప్రయాణం చేసినా, ఇంటికాడ ఏదైనా పనికి వెళ్ళినా ఎక్కువ పని చేయలేను. ఒళ్ళు అలసట వచ్చేసి ఎలర్జీ వచ్చేద్ది. నేను నీసు తిని కూడా 3 సంవత్సరాలు అయింది. కోడి మాంసం ఎప్పుడన్నా ఆకలేక ఎప్పుడన్నా కోడి మాంసం తినేదాన్ని. చేపలు తినేస్తే 3 సంవత్సరాలు గట్ట అయింది. అది నేను శనివారం నాడు ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళాక నేను మళ్ళీ వేసుకోకుండా ఏ రోజు ఉండను. అలాంటిది హైదరాబాద్లో ఇక్కడే విజయవాడలో మందులు ఆడుతున్నాను నేను, రంగనాథ్ గారి హాస్పిటల్లో. నాకు స్వస్థత కలిగింది ఈ రోజుకి. ఎప్పుడు నాకు ఎలర్జీ లేదు. చేపలు తిన్నవా అసలు? తిన్నాను అయ్యగారు మొన్న. అప్పుడు ఎప్పుడు తినవా? తింటాను అయ్యగారు. నీకు ఎలర్జీ వచ్చి మానేసాను అయ్యగారు. మొన్న తిన్నాను అయ్యగారు. తిన్నప్పటికీ రాలేదు, నాకు శుభ్రంగా తగ్గిపోయింది అయ్యగారు. అసలు ఎంత భయంకరమైన ఎప్పటి నుంచో నాకు 3 సంవత్సరాలు మట్టి ఉంది అయ్యగారు. ఈ బాబు కోసం వచ్చారా? ఈ బాబు కోసం వచ్చాను అయ్యగారు. ఈ బాబు ఒక కొడుకు ఒక కూతురు వీళ్ళకే. ఆ బాబు కోసం వచ్చారు. కానీ ఈ కుటుంబం మొత్తం మీద ఉన్న ప్రభావం నాకు దేవుడు చూపించినప్పుడు నేను చెప్పాను, మీరు ఇక్కడ శనివారం వచ్చారంటే శని, ఆది, సోమ, మంగళ, ఇది 5వ రోజు. చేప అసలు ఈ ఎలర్జీ ఉన్నట్టు మనిషి ఒక చేప తింటే ఎట్లుంటుందో అందరూ మీకు ఇక్కడ బాగా తెలుసు. అలాంటిది అక్కడికి వచ్చాక నాకు సంతోషం అని ఆమె చెప్తుంది, మంచిగా అయిపోయిందని చెప్తుంది. ఈ బిడ్డ కూడా అయ్యగారు పట్టుకుంటే వణుకుపోయేవాడు అయ్యగారు. మొన్న కూడా శనివారం నాడు కొంచెం ఒక్కదాన్నే పట్టుకోగలిగా, నిలబడుతున్నాడు, కొంచెం గోడ పుచ్చుకుని నడుతున్నాడు. ఇంకా నా బిడ్డ ఇప్పుడు నడిచి ఇంటికి వెళ్ళాలని మా అన్నయ్య వదిన కూడా బలహీనత వచ్చారు. ఆయన తీసుకొచ్చా. మా ఊర్లో మా ఇంటి పక్కన 2 కిడ్నీలు పోయిన ఒక పెద్ద ఆయన్ని కూడా తీసుకొచ్చాను. తీసుకొచ్చి నా బిడ్డ ద్వారా ఇంకా అనేక బలహీనలు ఉన్నారు. ఆ బిడ్డలు కూడా ఇక్కడికి రావాలి, బిడ్డ నడిచి వెళ్ళాలని నా ఆశ అయ్యగారు. ఇప్పుడు నీ బిడ్డకి ఇవ్వండి. నీ బిడ్డలో ఏం మార్పు కనపడుతుంది మీకు? నాకు బాగా పిల్లాడు అలా పట్టుకుంటే వణికిపోయేవాడు అయ్యగారు. మీరు నడువులో ప్రాబ్లం ఉందని చెప్పారు అయ్యగారు. నేను మీరు ఇచ్చిన తైలం నీటిలో నోట్లో పోసి ఒళ్ళంతా నూనె రాస్తుందని ఈ 5 రోజులు కొంచెం ఆ వణుకుతూ తగ్గింది. గోడ పుచ్చుకుని నడుస్తున్నాడు. ఆయనకి వయసు ఎంత ఉంది? 18వ సంవత్సరం అయ్యగారు. ఇప్పుడు 18 సంవత్సరాలు అంటే ఇప్పుడు ఎప్పటి నుంచి ఇట్లా అయిపోతున్నాడు ఈయన? 10 సంవత్సరాలు మట్టి అయ్యగారు. 8 సంవత్సరాలు కొంచెం బాగా నడిచాడు. ఒక సంవత్సరం చేయి పట్టుకుంటే నడిచాడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాలు 9 సంవత్సరాలు 8 సంవత్సరాలు మట్టి మరీ మనిషి ఆధార కింద షేక్ రావట్లేదుగా, ఉన్నాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమేన్. ఈ ఫ్యామిలీని ఒకసారి అందరూ పట్టుకోండి, అక్కడ మొత్తం గట్టిగా పట్టుకోండి. పర్లేదు అయ్యగారు. కొంచెం ఎందుకంటే ఏదన్నా తిన్నప్పుడు గట్ట సొల్లు కొంచెం కారుతా ఉంటుంది. అదే ఆగిపోవాలి. అది ఆగిపోతేనే మాట మాట వస్తుందా? మామూలుగా మాట్లాడతాడు అయ్యగారు. ఏం పేరు నీ పేరు? నా పేరు శ్రీను. ఏమన్నా చదువుతావా? చదువుతా. ఏం చదువుతున్నావు? ఇప్పుడు 10th క్లాస్లో ఉండాలి కదరా. ఎప్పుడు నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేను ఇప్పుడు 9th క్లాస్. ఓ సంవత్సరం తక్కువే ఉన్నావా? అన్నిట్లో తక్కువేనా నువ్వు? బ్రదర్ ఎట్లా ఉంది, నీకేమనిపిస్తుంది? బాగుందండి. అసలు ఎట్లా వచ్చారు మీరు అక్కడ? టీవీ ఫోన్లో చూసి వచ్చామండి. చెమటలు గారిపోతున్నాయి మీకు, చూసారా? ఏకే హల్లెలూయా. ఈమె కూడా ఏదో ప్రాబ్లం ఆ రోజు వణికిపోతుంది ఈ మనిషి కూడా. ఆమె నడవలేని ఉందా నీకు? నడవలేని ఉందా? ఓకే. ఎక్కడైనా నొప్పి ఉందా నీకు? నొప్పి ఎక్కడైనా ఉందా? ఎందుకు? కాలాల్లో. ఎక్కడ నొప్పి ఉందా? నిజంగా ఓకేనా? ఓకే. నొప్పి నువ్వు నా చేయి పెట్టి ఎక్కడుందో ఉంది అక్కడ. ఆ నొప్పి తీసేస్తాను, నడవాలమ్మా. ఓకే, రైట్. అమ్మే, నీ పేరేంటి? శ్రీను. ఎక్కడుంది నొప్పి చూడు. ఉందా? లేదా? మరి నడు. మీ మమ్మీ అంటుంది నడవుతాడు నా కొడుకని. చప్పట్లు కొట్టాను గట్టిగా. వ్యాధి బాధలు తీరెను, స్వస్థపరిచెను యెహోవా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. దిగిరా యేసయ్యా, నీవు దిగిరా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. నడవాలి. చప్పట్లు కొట్టండి, అలాగే చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆమె కాళ్ళు ఇప్పుడు సాపు అవుతున్నాయి, గమనించండి. కాళ్ళు చూపించండి. ఇప్పుడు దాకా పాదాలు కూడా కరెక్ట్గా ఆనుకున్నాయి. 2 పాదాలు కరెక్ట్గా ఆనుకున్నాయి. ఆమె పాదాలు ఆనుకున్నాయి. ఆమె
నడుము సాప్ అయిపోయింది. చప్పట్లు కొట్టండి. నడుములో పెయిన్ ఉంది వాడికి. ఆ నరాలు పట్టేసి నడుములో పెయిన్ ఉంది. మోకాలు టైట్ అయిపోయి గట్టిగా రాయిలాగా ఉంది. స్మూత్ అయిపోయింది. ఊరు వాళ్ళు ఎక్కడున్నారు? వచ్చేయండి మీరు అందరు రండి. ఊరు వాళ్ళు ఇక్కడ. మా చెల్లెనండి. సొంతమా? సొంతం. ఈమె ఎవరో? మా భార్య. ఇప్పుడు వీడు ఓకేనా? ఎన్నాళ్ళు మట్టి చూస్తావు వీడిని? 10 సంవత్సరాల మట్టి లెగలేకపోతున్నాడా? హల్లెలూయా చెప్పండి. 10 సంవత్సరాల మట్టి బాబు అసలు నడవలేడండి. నడవడా? అసలు కూర్చునే ఉంటాడు. ఇప్పుడు ఎలా అనిపించింది మీకు? స్వస్థత పొందాడండి. స్వస్థత వచ్చారా? ఆయన పరిస్థితి ఏంటి? నడవలేడండి. ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? బానే ఉన్నాడు అయ్యగారు. అంటే ఏంటి, నడుస్తున్నాడా? పర్లేదా? పర్లేదు అయ్యగారు. కిడ్నీలు పోనీ అన్నారు ఆయన అండి. ఈయనేనా? చేతులు పైకెత్తు. చేతులు పెద్దయినా ఏ ఊరి మీది అంతా ఒకటే ఊరా? ఒకటే ఊరా? 3 సంవత్సరాలు బట్టి కిడ్నీ ప్రాబ్లం. దమ్ము కూడా ఉందా? నువ్వు ఎప్పుడైనా చర్చికి వెళ్ళావా? ఈ మధ్యనే వెళ్ళాను సార్. ఇది బాగోపోతే బాగా కాదు, మా ఊరి ప్రజలందరూ నా గురించి ప్రార్థన చేస్తున్నారు సార్. ప్రెసిడెంట్ గారు తీయగా. ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మీ నిరీక్షణ టీవీలో యేసే ఆశ్రయం టీవీ ప్రోగ్రామ్స్ ప్రతిరోజు ఉదయం 10:30 నుండి 11:30 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు గంట ప్రసారం జరుగును. మరియు తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:30 వరకు టీవీ ప్రోగ్రామ్స్ ప్రసారం. దేవుని స్తోత్రము. మీ అందరికి వందనాలు. యేసు ఆశ్రయపురము ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల ప్రార్థన జరుగుతుంది. మరి కొంతమంది తలకాయ నిండా పుండ్లు ఉన్న వాళ్ళు వస్తున్నారు. 4th స్టేజ్ క్యాన్సర్ వాళ్ళు వస్తున్నారు. పక్షవాతం కలిగినటువంటి వాళ్ళు వస్తున్నారు. ఎన్నో రకాలైన శోధనలతో, చేతబడులతో, దురాత్మతో బాధపడుతూ వస్తున్నారు. విడుదల పొందుతున్నారు. ప్రతిరోజు జరిగే ప్రోగ్రాం మీరు కళ్ళారా చూస్తున్నారు. మరి మీకు అవకాశం ఉన్నవాళ్ళు శనివారం అయితే గుర్రం కూడా యేసు ఆశ్రయపురంకి రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ది లార్డ్. మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 79935267 మరి ఒక నంబర్ 7993569287. మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి, గుర్రంగూడ, హైదరాబాద్.